ఎలా చేరాలో నీకు ఏమంటూ చెప్పాలో నాగున్న. హాయ్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా లిరిక్స్ వీడియో అనేది ఇన్షాట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన మనకు బ్లాంక్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ క్యాన్వాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని 9:16 రేషన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి. తర్వాత పైన డ్యూరేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మీకు స్టేటస్ వీడియో ఎన్ని సెకండ్ వరకు కావాలో అక్కడ మెన్షన్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఇలా ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక ఇక్కడ వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్కి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీ దగ్గర ఉన్న వీడియో క్లిప్ ఉంటే ఆ వీడియోకి ఉన్న సాంగ్ డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా సాంగ్ని యాడ్ చేసిన తర్వాతకి ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని సాంగ్ వినండి ఒక్కసారి. సో నేను సాంగ్ అయితే కనుక డైరెక్ట్ ప్లే చేసి డైరెక్ట్ సాంగ్ వింటాను. సో ఇలా సాంగ్ విన్న తర్వాతకి ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ప్లస్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మీరు యూజ్ చేసిన సాంగ్లో మీకు ఫస్ట్ లిరిక్ ఏమొస్తుంది అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని తర్వాత కలర్ అనే ఆప్షన్లో వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకొని షాడో అనే ఆప్షన్లో ఇక్కడ మీరు యాష్ కలర్ అనే షాడోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వై యాక్సిస్ కొంచెం ఇచ్చేసుకోండి. సో తర్వాత ఇక్కడ ఫాంట్ ఆప్షన్ ఉంది కదా, ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫాంట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను యూజ్ చేసిన ఫాంట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇలా ఫాంట్ యాడ్ చేసినాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని సో ఇప్పుడు మనకు టెక్స్ట్ చూడండి యాడ్ అయిపోయింది. ఇలా కొంచెం ఎక్స్పాండ్ చేసుకోండి. సో ఇలా కొంచెం టెక్స్ట్ని ఎక్స్పాండ్ చేసుకున్నాక ఇప్పుడు సాంగ్ని ప్లే చేస్తూ సాంగ్లో మనకు ఫస్ట్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది సో ఎగ్జాక్ట్గా వైట్ నుంచి చేసుకొని అలా కట్ చేసుకోండి. సో మనకు ఆ లిరిక్ అనేది చూడండి ఎగ్జాక్ట్గా లిరిక్ ఎండ్ కానీ ఆ టెక్స్ట్ అనేది ఇలా కట్ అయిపోతుంది. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్నాక ఆ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో మనకి ఇప్పుడు ఎగ్జాక్ట్గా టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, మిడిల్లో ఇంకొక కీ ఫ్రేమ్, ఇలా ఎండ్లో ఇలా థర్డ్ కీ ఫ్రేమ్, ఇలా 3 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఆ టెక్స్ట్ని చూడండి ఇలా కింది జరుపుకొని నేను ఏ విధంగా అయితే చూడండి రొటేట్ చేస్తున్నానో సో ఆ విధంగా ఇలా రొటేట్ చేసుకోండి. ఇలా రొటేట్ చేసినాక మళ్ళీ థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసి మన సేమ్ థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గర కూడా చూడండి ఆ టెక్స్ట్ని ఇలా కింది జరుపుకొని సో కొంచెం రివర్స్లో చూడండి ఇలా సో ఈ విధంగా రొటేట్ చేసుకుంటే మనకి ఇలా రొటేషన్లో వస్తూ ఉంటుంది. ఫస్ట్ కీ ఫ్రేమ్ సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యలో గ్రాఫ్ అనేది చూడండి సో ఈ విధంగా యాడ్ చేసుకోండి. సెకండ్ థర్డ్ ఏమో చూడండి ఈ గ్రాఫ్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు చూడండి ఆ యొక్క లిరిక్ చూడండి ఇలా పైకి వెళ్ళిపోయి సడన్గా ఇలా కిందికి వచ్చేసినట్టుగా వస్తూ ఉంటుంది. ఇలా మనకు ఫస్ట్ లిరిక్ అది కనుక కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకు సెకండ్ లిరిక్ కావాలి కదా, సో ఈ ఫస్ట్ లిరిక్ని డూప్లికేట్ చేసుకుని చూడండి ఇక్కడ యాడ్ అయిపోయింది. సో డూప్లికేట్ చేసినాక పైన ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా ఎరేజ్ చేసి మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమొస్తుందో అది మీరు ఇక్కడ రీఎంటర్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ అది కనుక చూడండి క్రియేట్ అయిపోయింది. సో మరి మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఎక్కడ వరకు వస్తుంది, సో నాకు చూడండి ఇక్కడ సెకండ్ లిరిక్ కొంచెం ఎక్కువ లెంత్ వరకు వస్తుంది, ఇక్కడ వరకు వస్తుంది. సో అక్కడ వరకు ఆ టెక్స్ట్ మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే మన కీ ఫ్రేమ్స్ అనేవి మనకు మూవ్ కాలేదు కదా, సో అందుకే ఎండ్లో ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. ఎండ్లో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని దాని ముందున్న కీ ఫ్రేమ్ని డిలీట్ చేసుకోండి. మరి మధ్యలో కూడా కావాలి కదా, సో మధ్యలో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని దాని ముందున్న కీ ఫ్రేమ్ని డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసి చూడండి మనకి ఇప్పుడు కీ ఫ్రేమ్స్ మళ్ళీ యాడ్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యలో వైట్ అని చేసుకొని సో గ్రాప్ ఉందా లేదా చెక్ చేసుకోండి. చూడండి గ్రాప్ అయితే ఉంది. సేమ్ సెకండ్ థర్డ్ కీ ఫ్రేమ్ మధ్య గ్రాప్ లేదు, సో గ్రాఫ్ని మళ్ళీ యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకుంటే ఇప్పుడు చూడండి మనకు ఆటోమేటిక్గా ఫస్ట్ లిరిక్ అదేవిధంగా సెకండ్ లిరిక్ ఇలా 2 లిరిక్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేసుకుంటే థర్డ్ లిరిక్ అది కనుక యాడ్ అవుతుంది. పైన ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఏమైతే వస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా థర్డ్ లిరిక్ కూడా యాడ్ అయిపోతుంది. సో మరి మన సాంగ్లో థర్డ్ లిరిక్ ఎక్కడ వరకు వస్తుంది, నాకు ఇక్కడనే ఎండ్ అయిపోతుంది అనుకోండి, కొంచెం మనకు ముందే ఎండ్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి కూడా చూపిస్తుంది చూడండి. సో నాకు లిరిక్ ఇక్కడనే ఎండ్ అయిపోతుంది. సో అక్కడ దాన్ని కట్ చేసుకోవాలి. సో పైన మనకు స్ప్లిట్ మీద ట్యాప్ చేసి డైరెక్ట్గా కట్ చేసుకున్నాను. సో చూడండి మనకి ఇక్కడ కీ ఫ్రేమ్స్ అనేవి యాడ్ లేవు, కట్ అయిపోయినాయి. సో మనం మిడిల్లో కీ ఫ్రేమ్
సో ఎండ్లో కీ ఫ్రేమ్ ఉంటే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో నాకు ఉంది కాబట్టి ఇదే యాడ్ చేయట్లేదు. సో ఇప్పుడు ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర ఆ టెక్స్ట్ ఇక్కడ పైనే ఉంది కదా, మనం ఏం చేయాలి ఎండింగ్ దగ్గర, సో ఆ కీ ఫ్రేమ్ ఉన్న కాడ చూడండి, ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర ఆ టెక్స్ట్ మనము కింది జరుపుకోవాలి. కొంచెం జూన్ చెప్తే చూడండి, ఇక్కడ ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర ఇలా వైట్ నుంచి చేసుకొని ఆ టెక్స్ట్ని ఇలా కింది జరుపుకొని మనం ఇందాక ఫస్ట్ ఏ విధంగా ఇచ్చాం రొటేట్ చేసుకోండి. సో రొటేట్ చేసుకున్న గ్రాఫ్ కూడా ఇచ్చేసుకోవాలి. సో ఫస్ట్ సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యలో ఆటోమేటిక్ గ్రాఫ్ ఉంది కాబట్టి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా చూడండి, మనము 3 కీ ఫ్రేమ్స్ కూడా ఇలా యాడ్ చేసుకున్నాం. సేమ్ ఇదే విధంగా మీరు లాస్ట్ వరకు ఎన్ని లీక్స్ అయితే వస్తున్నాయో అన్ని లీక్స్ కూడా ఇదే విధంగా మీరు అయితే యాడ్ చేసుకోవాలి. సో విధంగా యాడ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసేయండి. ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ వచ్చేసినాక మనకు ఆ ఫస్ట్ లిరిక్లో ఎక్కడైతే టాప్ పైకి వెళ్తుందో సో అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకొని సో నెక్స్ట్ పిఐపి అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు ఒక ఇలా చూడండి, ఇలా నియాన్ ఎఫెక్ట్ అయితే లింక్ ఇస్తాను, ఇలా నియాన్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. సో ఎగ్జాక్ట్గా మనకు లిరిక్ పైకి వెళ్తుంది చూసారా, సో ఆ పైకి వెళ్ళినప్పుడు ఇలా నియాన్ ఎఫెక్ట్ వచ్చేలా దాన్ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకొని దీనికి కావాలంటే మీరు కొంచెం స్పీడ్గా రావాలనుకున్నా ఇలా స్పీడ్ పెంచుకోవచ్చు, కొంచెం స్లో రావాలంటే స్లోగా పెంచుకోవచ్చు. మనకు లిరిక్ స్పీడ్గా వచ్చినప్పుడు ఇలా చూడండి, సో కొంచెం లేట్గా వస్తుంది, కొంచెం జరుపుకోండి. మనకి ఎగ్జాక్ట్గా ఆ లిరిక్ అనేది పైకి వచ్చినప్పుడు అది ఇట్లా పేలినట్టుగా అంటే బ్లాస్ట్ అయినట్టుగా నియాన్ ఎఫెక్ట్ రావాలన్నట్టు. సో మనకు ఆ లిరిక్ చూడండి, ఫస్ట్ లిరిక్ ఎప్పుడైతే పైకి వెళ్తుందో అలా చూడండి ఇప్పుడు, సో ఎగ్జాక్ట్గా పైకి వెళ్ళినప్పుడు ఇలా బ్లాస్ట్ అయినట్టుగా వస్తూ ఉంటుంది. సో చూడండి ఒకసారి దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ చూడండి ఇప్పుడు, సో ఎగ్జాక్ట్గా అయితే వస్తుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. సేమ్ నెక్స్ట్ దీన్నే డూప్లికేట్ చేసుకోండి. సో డూప్లికేట్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చే సెకండ్ లిరిక్ ఉంది కదా, అది ఎక్కడైతే మనకు పైకి వెళ్తుందో అదే టైంకి ఇలా చూడండి, ఇలా అడ్జస్ట్ చేసుకుని దానికి వెనక్కి ముందుకు జరుపుకోవాలి. సో దాన్ని ఇలా హోల్డ్ చేసుకొని పట్టుకొని ఇలా కొంచెం జరుపుకోండి ఇలా. సో జరుపుకున్నాక చూడండి దీనికి కొంచెం స్లో మోడ్, ఎందుకంటే నాకు సెకండ్ లిరిక్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి కొంచెం స్లోగా పెట్టుకుంటే చూడండి. సో మనకు ఆ సెకండ్ లిరిక్ పైకి వెళ్ళినప్పుడు ఇలా బ్లాస్ట్ ఎఫెక్ట్ అనేది రావాలన్నట్టు. సో సేమ్ ఇదే విధంగా దీన్ని ఒక్కొక్క దాన్ని కూడా చేసుకుంటూ మనకు ఆ లిరిక్ ఎప్పుడైతే పైకి వెళ్తుందో ఆ పైకి వెళ్ళినప్పుడు ఇలా నియాన్ ఎఫెక్ట్ అనేది ఇలా బ్లాస్ట్ అయ్యేట్టుగా రావాలన్నట్టు. సో ఇలా అన్ని లిరిక్స్ కూడా మీరు ఇదే విధంగా యాడ్ చేసుకోండి. చూడండి, సో ఏ లిరిక్ అయితే మనకు పైకి వెళ్తుందో అలా బ్లాస్ట్ అనేట్టుగా వస్తూ ఉంటుంది ఇలా ఎఫెక్ట్ అనేది. సో ఈ ఎఫెక్ట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో ఇలా మొత్తం కూడా యాడ్ చేసుకున్నాక పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని సేవ్